నోరు ఊరించే అద్భుతమైన రాయలసీమ చిట్టి ముత్యాల మటన్ పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఇలా చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. నోటికి చాలా ఫ్లేవరబుల్ గా ఉంటుంది. వచ్చేయండి. ముందుగా 1 కిలో లేత మటన్ తీసుకొని నీట్‌గా శుభ్రం చేసుకొని అందులో సరిపడా ఉప్పు, కారం, 1 స్పూన్ కారం, కొద్దిగా పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి. గరిటెతో బాగా కలుపుకొని తర్వాత కొద్దిగా వాటర్ ఏసుకొని, కొద్దిగా ఆయిల్ ఏసుకొని స్టవ్ మీద పెట్టేయాలి. పెట్టి పక్క స్టవ్ మీద 4 విజిల్స్ దాకా రానివ్వాలి. తర్వాత దబరా పెట్టుకొని అందులో సరిపడా నెయ్యి, కొద్దిగా ఆయిలు 2 వేసుకోవాలి. టేస్ట్ బావుంటుంది. నెయ్యి ఒకటే వేస్తే కొంచెం బావుండదు. 2 కలిపి వేసుకోండి. టేస్ట్ బావుంటది. తర్వాత దాంట్లో బిర్యానీ దినుసులన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. ఒక 3 ఆనియన్స్ వేసుకున్నానండి. 3 ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దోరగా ఎర్రగా కాలాలి బాగా. ఇలా కాలిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకుంటే ఎంత బాగా ఫ్రై చేస్తే పలావ్ అంత టేస్టీగా వస్తది. అందుకోసమే మనం అన్ని ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకుంటా ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత మనం జీడిపప్పు పలుకులు ఒక 10 వేసుకున్నానండి. జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక టమాటా ఒక 5 పచ్చిమిరపకాయలు నిలువు చీల్చుకొని వేసుకోవాలి. ఇవి కూడా బాగా మగ్గనివ్వాలి. తర్వాత పిరికెడు కొత్తిమీర, పిరికెడు పుదీనా వేసుకొని కలుపుకోవాలి. అన్నీ మగ్గాలి బాగా ఆయిల్లో, నెయ్యిలో బాగా మగ్గితే మంచి టేస్ట్ వస్తది. తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఎందుకంటే 1 టేబుల్ స్పూన్ మటన్‌లో వేసాం కాబట్టి 2 టేబుల్ స్పూన్ సరిపోతది. తర్వాత 3 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసిన తర్వాత ఇది మటన్ మసాలా 2 టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసుకోండి. అన్నీ వేసుకొని బాగా మసాలాలు కూడా వేగాలి. ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అది కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా ఆయిల్ పైకి తేలేలాగా వేపుకోవాలి. అప్పుడే మనకు రుచి బాగా వస్తుంది. మటన్ మసాలా వేసుకోండి 2 టేబుల్ స్పూన్. 1 టేబుల్ స్పూన్ పసుపు ఇవి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. పక్కన చిట్టుముత్యాల రైస్ నానబెట్టుకొని ఉంచుకోవాలండి. 3 పావులు వేసుకున్నాను. పెరుగు సరిపడా 1 కప్పు పెరుగు వేసుకోండి. ఇప్పుడు మసాలాలన్నీ వేగిపోయినాక 1 కప్పు పెరుగు ఇది కూడా బాగా మగ్గనివ్వాలి. మంట స్లో చేసుకోవాలి. ఇప్పుడు పెరుగు విరిగిపోకుండా ఉంటది. మంట స్లోగా పెట్టుకొని మసాలాలన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మన రైస్ స్మూత్నెస్ రావాలంటే మనం పెరుగు వేసుకోవాలి. 1 కప్పు దాకా వేసుకుంటే బాగుంటుంది. తర్వాత బాగా ఆయిల్ పైకి వస్తుంది చూడండి. బాగా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనకి మసాలా వేగిపోయినట్టు తెలుస్తుంది. తర్వాత మనకి ఈ మటన్ మనం పక్కన రైస్ కుక్కర్లో ఉడికించుకున్నాం కదండి, అది వేసేయాలి. అది వేసి బాగా మసాలాలు ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. కొద్దిసేపు మగ్గనివ్వాలి. మసాలాలన్నీ ముక్కలకు పడితే అప్పుడు మనకు ఉప్పు కారం అన్ని బాగా తెలుస్తాయి. మటన్ ముక్కకు కూడా పడుతుంది. పలావ్ తింటుంటే అంత టేస్టీగా ఉంటుంది. అందుకోసమే మసాలాలో బాగా ఒక 10 నిమిషాలు దాన్ని మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనం తీసుకున్న రైస్కు వాటర్ వేసుకోవాలి. పావుకు 2 పావులు. మనము మటన్లో కొన్ని వాటర్ ఉన్నాయి కాబట్టి దాన్ని చూసుకొని
మనం ఎసురేసుకోవాలండి. అప్పుడు మనకు పర్ఫెక్ట్‌గా మెత్తగా కాకుండా బాగా పొడి పొడిలాడుతూ మంచిగా వస్తది బిర్యానీ. ఇప్పుడు మన రైస్‌కి సరిపడా ఉప్పేసుకోవాలి. ఆల్రెడీ మటన్‌లో కొద్దిగా ఏసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఒక సగం చెక్క నిమ్మరసం పిండాలి. నిమ్మరసం పిండితే రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది. టేస్ట్‌కి టేస్ట్. అందుకోసమే సగం చెక్క పిండుకోండి. ఇప్పుడు నానబెట్టిన రైసు ఆ ఎసురు ఉడికేటప్పుడు మనం మొత్తం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ మసాలాలన్నీ పట్టేలాగా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత సిమ్‌లో పెట్టి దమ్ముకు ఒక పెనం పెట్టి దానిపైన మన బిర్యానీ గిన్నె పెట్టాలి. దానిపైన మూత పెట్టి బరువు పెట్టేస్తే బిర్యానీ రెడీ. చూడండి ఎంత బావుందో, ఎంత టేస్టీగుందో చూస్తుంటేనే తినేయాలనిపిస్తాంది. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి. ఎక్కువ లైక్స్ దేనికొస్తే అదే నెక్స్ట్ వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.